లేకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి. అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి, ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగవద్దు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? అరే మా జిల్లాలో నాలుకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు, ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు. పిహెచ్ఎల్ గేట్ ముంగడు ఒక సోదరుడు చచ్చిపోయాడు ఉద్యోగాలు కావాలని. మీ 10 ఏళ్లలో బిహెచ్ఎల్లో లోకలకు ఉద్యోగాలు ఇప్పించిరా? నాలుకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా? 10 ఏళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసింది ఏముంది తెలంగాణలో చెప్పురు. మా మిరిదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు, జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిచి చచ్చిపోయాడు. కనీసం 10 లక్షలు ఇవ్వలే కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి. ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు? పైసలు సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం. ఇక వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది, మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమన్నారు. అవును నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటివి ఏమన్నా ఉంటే. మళ్ళీ ఒకసారి ఏమంటుంది, మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి. 2001లో టీఆర్ఎస్ పుడితే 2004లో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే 2004లో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వచ్చిందన్న. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు. పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004లో ఒక పొత్తు, 2009లో ఒక పొత్తు, 2014 తెలంగాణ వచ్చింది. ఏం చేసిర్రు? మేము విలీనం చేస్తాం, మాకు దర్శనం ఇస్తే చాలు, మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు, మొత్తం కాందాని వస్తామని పోయిర్రా పోలేదా? దండం పెట్టిర్రా పెట్టలేదా? ఫోటోలు దిగిర్రా దిగలేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలలోనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24కి వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు, అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరెవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు పోతున్నాం తప్ప మేము పైసల పంచాయతీ చేస్తలేము. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు ఇచ్చిర్రు. 2023 డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు. జనాల